ఓం శ్రీ మహాగణాధిపతే నమః. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఊహించని అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడబోతుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులలో విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకోని విధంగా కాలం కూడా కలిసి వస్తుందండి. అంటే మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు రావటం కానీ, అనుకున్న దానికంటే ప్రతి పని అతివేగంగా ముందుకు వెళ్ళటం కానీ, మీరు అనుకోని విధంగా మీకు ఇతరుల యొక్క సహాయ సహకారాలు అన్ని విషయాలలో లభించటం కానీ, మీ మాటే పైచేయిగా ఉండటం కానీ, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అది మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. మరింతగా మీరు ముందుకు వెళ్ళడానికి మీ యొక్క ఆశలను కూడా చిగురించే విధంగా మీ యొక్క పనులు కర్తవ్యాలను బాధ్యతలను ముందుకు నడిపించే విధంగా మీకు ఈరోజైతే ఉండబోతుందండి. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. పనిలో కొంతవరకు పని భారాన్ని తగ్గించుకోగలుగుతారు, ఒత్తిడిని అధిగమించగలుగుతారు. మీ యొక్క స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. బంధుమిత్రులతో కలయిక మీకు మానసిక ప్రశాంతతను కలుగజేసే విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో మీరు చక్కగా మీ యొక్క ప్రణాళికాబద్ధమైన విధంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా మానసికంగా దృఢత్వాన్ని కూడా కలిగిస్తుందండి. మీ యొక్క కొత్త వ్యవహారాలు కొత్త పనుల కోసం, అంటే నూతనంగా ఏదైనా ప్రారంభించాలని కానీ, లేదా నూతనంగా ఏదైనా వ్యవహారాలను చక్కబెట్టాలని కానీ, ఇట్లాంటి ఆలోచన కూడా మీకు ఉంటుందండి. ఆ విషయాలలో మీరు కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటం కానీ, లేదా వారితో మాట మంచి జరపడం కానీ, ఇట్లాంటివి కూడా మీకు ఈరోజు కలిసి వచ్చే విధంగా ఉండబోతున్నాయండి. దూరపు బంధువుల రాక కూడా మీకు సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితో కలిసి కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ముఖ్యంగా మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క పని విధానం కానీ అందరినీ మెప్పించే విధంగా ఉంటుందండి. ఎవరిని కూడా కష్టపెట్టకుండా అందరితోనూ ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో అందరితోనూ చక్కగా ఇష్టపూర్వకంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళుతూ విజయాలను పొందగలుగుతారండి. అది కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును పొందే అవకాశాన్ని మీకు ఇవ్వబోతుందండి. వృత్తిరీత్యా కూడా చక్కగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం కానీ, అంటే పనులు ఎక్కువగా మీకు వెతుక్కుంటూ రావటం కానీ, అన్ని వృత్తులలో ఉన్న వారికి కాలం కలిసి రావడం, మీ ఆదాయ మార్గాలు పెరిగే విధంగా ఏదైనా ఆలోచనలు జరుపుకోవటం, లేదా ఆదాయాన్ని మరింతగా రెట్టింపు చేసే విధానంగా నూతనంగా ఏదైనా ప్రారంభించాలి, ఇట్లాంటివి చేయటం, ఇవన్నీ కూడా ఈరోజు మీరు చేయగలుగుతారండి. మీ యొక్క ఇష్టమైన వ్యక్తులు, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, లేదా మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో వారితో కలిసి చర్చలు సంప్రదింపులు జరుపుకోగలుగుతారు. వారి యొక్క సలహాలను ప్రతి విషయంలోనూ కూడా మీరు తీసుకోగలుగుతారండి. అది కూడా మానసిక సంతోషాన్ని మీకు మరింతగా పెంచే విధంగా ఉండబోతుంది. అయితే ఎవరైతే మిమ్మల్ని చూసి మీ ఎదుగుదలను చూసి పడలేని వ్యక్తులు ఉంటారో, ఎవరైతే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వ్యక్తులు ఉంటారో వారు కూడా ఈరోజు మీ దారికి వచ్చి మీ పనులను చూసి వారు కూడా కొంత నేర్చుకునే విధంగా వారి యొక్క మాటలు మీతో కలపడం కానీ, లేదా వారి యొక్క ఆలోచనలను మీతోను పంచుకోవడం కానీ, ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అది కూడా మీకు సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఎవరైతే స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఆ దిశగా కొంత ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీ యొక్క భవిష్యత్తుకు అవసరమైన విషయాలపై కొంత ధనాన్ని కూడా మీరు పెట్టుబడి రూపంలో ఏ రకంగా పెట్టాలి, ఇట్లాంటి ఆలోచనలలో కూడా మీరు ఈరోజు నిర్ణయాలను తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి. బాధ్యతల పరంగా చూసుకున్నట్లయితే అన్ని విషయాలలోనూ కూడా మీ బాధ్యతల నిర్వహణలో, మీ కర్తవ్యాల నిర్వహణలో మీరు ముందంజలో ఉండబోతున్నారండి. అంటే
తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. బాధ్యతలను బరువుగా కాకుండా చక్కగా భుజాల మీద వేసుకుంటూ ఇది నా కర్తవ్యం, ఇది నా బాధ్యత, నేను చక్కగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళగలగాలి, నాపై ఆధారపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నా వల్ల మేలు జరగాలి అని దృఢ సంకల్పం అయితే మీ మనసులో ఉంటుందండి. అంటే 10 మంది మేలు కోరే విధంగా, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు లేదా బయట వ్యక్తులు అవ్వచ్చు, మీ మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో వారి యొక్క మేలును కోరే విధంగా చక్కగా ప్రతి పనిని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అది కూడా మీతో పాటు మీ చుట్టూ ఉన్న వారందరికీ కూడా ఆనందాన్ని, సంతోషాన్ని కూడా కలుగజేస్తుంది. అంతేకాకుండా మీ వద్దకు ఎవరైనా సలహాల కోసం, సూచనల కోసం వస్తే వారికి కూడా చక్కటి నిర్ణయాలతో దిశానిర్దేశం చేసే విధంగా మీ ఆలోచనలు ఉండటం వారిని మరింత సంతోషపరిచే విధంగా ఉంటుందండి. అంటే ఏదైనా సూచన కోసం మీ వద్దకు వచ్చిన వారికి చక్కగా మీరు దిశానిర్దేశం చేసే పరిస్థితుల్లో ఉండగలుగుతారు. అది కూడా ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా చక్కటి వారి యొక్క సహాయ సహకారాలను అందించడం, అంత స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే సంతోషంగా గడపడం మీకు మానసిక సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీ రోజువారీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించే క్రమంలో మీరు ముందంజలో ఉండగలుగుతారు. చక్కగా సకాలంలో అన్ని పనులను చక్కబెట్టుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యారంగంలో ఉన్నారో విద్యార్థుల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించుకోగలుగుతారు. ఎవరైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటిలో మీరు చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీదైన శైలిలో మీరు కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. పెట్టుబడులు పెట్టే ముందు మీ శ్రేయోభిలాషుల యొక్క సలహాలను తీసుకోగలుగుతారు. చక్కటి నిర్ణయాలతో పెట్టుబడులు పెడుతూ మరింత లాభపడి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా కొంతవరకు పనిభారం, ఒత్తిడి లేకుండా ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజువారీ కార్యకలాపాలను పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూసే వ్యక్తులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో కొత్త నిర్ణయాలతో ముందుకు వెళుతూ లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ శ్రేయోభిలాషుల సలహాలతో గట్టి పోటీనిచ్చే విధంగా వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. చక్కటి రోజుగా ఉండబోతుంది. కొంతవరకు మీరు పని భారం లేకుండా, ఒత్తిడి లేకుండా మీ పనులను, కార్యకలాపాలను చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు. అనుకున్న విధంగా సకాలంలో అన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారు. మీ శ్రేయోభిలాషులు, మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను తీసుకోగలుగుతారు. సన్నిహితులతో కలిసి కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. అన్నింటా కూడా సంతోషకరమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా మీరు చేసే కార్యకలాపాలలో సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత మెలకువలతో తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో మీదైన శైలిలో పోటీతత్వంతో ప్రతి నిర్ణయాన్ని అమలుపరచగలుగుతారు. రోజు ముగిసే సమయానికి లాభాలతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా కూడా మీ బంధం బలపడే అవకాశం అయితే ఉంటుందండి. చక్కటి రోజుగా ఈ రోజు అయితే ఉండబోతుంది. మీరు కోరుకున్న విధంగా ఏకాంత సమయాన్ని గడపగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయంలో ఇద్దరి మాట ఒకటై ముందుకు నడవగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా తీసుకోగలుగుతారండి. ఎంతో సంతోషంగా రోజునైతే ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీ యొక్క పెద్దల సమక్షంలో ఉంచగలుగుతారు. వారి యొక్క సలహాలను మీ భవిష్యత్తు కోసం చక్కగా అమలుపరుచుకునే విధంగా తీసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కొత్త నిర్ణయాలతో మరింతగా ముందంజలో ఉండగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటం, అంతేకాకుండా అందరి మేలు కోరే విధంగా ఉండటం మీకు మరింతగా పేరు ప్రఖ్యాతులను అయితే తెచ్చిపెడుతుందండి. గౌరవప్రదమైన స్థానంలో శుభమైన ఫలితాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా తీర్పులు రావటం కానీ మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన శుభ ఫలితాలను పొందుతూ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలైన వారికి ఆహారాన్ని నీటిని పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.